వసే వసం నమ్మించి మోసం చేస్తావా? నాకే నమ్మక ద్రోహం చేస్తావా? నిన్ను ఏం చేయాలి? ఏం చేయాలి? హారిక 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 కామ్ డౌన్. నన్ను బస్సు చావు దెబ్బ కొట్టింది. ఎలాగ రిలాక్స్ అవ్వను? ఆ అభిరామ్ బస్సులు నా ప్లాన్స్ అన్నింటినీ తలకిందులు చేశారు. నేను ఎలా కామ్గా ఉండగలను? ఓడిపోయింది నువ్వు మాత్రమే కాదు, నేను కూడా. ఇప్పుడు మనం ఆవేశపడి ప్రయోజనం లేదు హారిక. ఆలోచించాలి. అన్నీ ఆలోచించాకే ప్లాన్ చేశాం, కానీ అంతా రివర్స్ అయింది. కూల్ హారిక, మనం పూర్తిగా ఓడిపోలేదు. మనకింకా ఛాన్స్ ఉంది. డివోర్స్ వచ్చేసాయి, ఇంకా ఏం మిగిలింది? అంతా అయిపోయింది. లేదు, అభిరామ్ బస్సుల మీద రివెంజ్ తీర్చుకోవడానికి మనకొక దారుంది. ఏంటి? నేను చెప్పేది కేర్ఫుల్గా విను. చెప్పింది చెప్పినట్టుగా చెయ్యి. అవును కదా, ఆ దారి ఇంకా ఉంది కదా, అది నేనెలా మర్చిపోయాను? అందుకే ఆవేశపడకుండా ఆలోచించమంది. నీకు ఫినిక్స్ పక్షి గురించి తెలుసా? దాన్ని చంపి కాల్చి బూడిద చేసిన ఆ బూడిదలో నుంచి మళ్ళీ పుట్టుకొస్తుంది. ఎస్, ఇప్పుడు నేను కూడా ఆ పక్షిలాగా తిరగబడాలి. నా ఫ్యూచర్ని నేనే డిసైడ్ చేసుకోవాలి. రేపు మన మనుషుల్ని తీసుకొని ఆ ఇంటికెళ్ళు. నేను చెప్పినట్టుగా చెయ్యి. అభిరామ్ బస్సులు ఎలా దారికి రారో నేను చూస్తాను. థ్యాంక్ యూ ఆదిత్య, టైంకి మంచి ప్లాన్ ఇచ్చావు. ఇక నేను ఏమి చేయలేనేమో అనుకున్నాను. ఏం చేయొచ్చు చెప్పావు. రేపు నా రివెంజ్ తీర్చుకుంటాను, దెబ్బకి దెబ్బ కొడతాను. ఇప్పుడు నేను అనుభవిస్తున్న పెయిన్ రేపు వాళ్ళు అనుభవించేలా చేస్తాను. విష్ యూ గుడ్ లక్ హారిక. కొడితే అభిరామ్ బస్సుల గూబా పగిలిపోవాలి. గో హెడ్. బన్నీ, ఇది నీకు. థ్యాంక్స్ పెద్దమ్మా. ఒరే, నువ్వు కూడా థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్స్ అత్తయ్యా. మమ్మీ, ఈరోజు మా స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉంది. నువ్వు డాడీ రావాలి. నైట్ మీ డాడీకి మెసేజ్ వచ్చింది బన్నీ, మేము వస్తున్నాం. నువ్వు కూడా స్కూల్కి రావాలమ్మా. నేను మావయ్య వస్తున్నాం కదా కిట్టు. మళ్ళీ మీ అమ్మ ఎందుకు? అవునులే వదినా, నేను మొగుళ్ళేందాని కదా, నా అలాంటిది స్కూల్కి రాకూడదు. వసు ఆ ఉద్దేశంతో అనలేదు దమయంతి. కిట్టుని స్కూల్లో చేర్పించింది అభినే కదా, కిట్టు గురించి అభినే మాట్లాడతాడు. నేను కూడా వేరే ఉద్దేశంతో అనలేదులే వదినా, చదువురాని దాన్ని కదా, నేను స్కూల్కొచ్చి ఏం చేస్తాను అన్నాను. నేనంతా విన్నానే. నీ నోరు మాట్లాడుతుంటే నుదురు వెక్కిరిస్తోంది. నీ వెటకారం మాకర్థం కాలేదనుకోకు. పొద్దున్నే ఈ గొడవేంటొదినా, వదిలేయి. అత్తయ్యకు పొద్దున్నే టిఫిన్ కంటే ముందు గొడవలు కావాలమ్మా. నేనేం గొడవ పడలేదురా, అదే వసుతో గొడవ పెట్టుకుంది. ఆ గొడవని నువ్వు పెంచి పెద్ద చేయాలనుకుంటున్నావు, అంతే కదా? అందరూ నన్నే అంటారేంటి? ఆ దమయంతి నోరు మంచిది కాదని చెప్తున్నాను అంతే. ఎవరి నోరు ఎలాంటిదో ఇక్కడ అందరికి తెలుసు. వసుగారు, పిల్లలు రెడీయా? రెడీ అండి. కిట్టు, రెడీ అయ్యావా? స్కూల్కి వెళ్దామా? వెళ్దాం మావయ్య. వసుగారు, పదండి.
ఆగో. మళ్ళీ ఎందుకు వచ్చావు? ఎవరు రమ్మన్నారు నేను? నేనే వచ్చాను. నీకు నాకు విడాకులు అయిపోయాయిగా, ఇంకా దేనికి వచ్చావు? నాకు దక్కాల్సింది తీసుకెళ్ళటానికి. నీకు సంబంధించినవన్నీ తీసుకెళ్ళావు కదా, ఇంకా ఏమున్నాయి ఇక్కడ? నాకు విడాకులు ఇచ్చేస్తే సరిపోతుందా? లెక్క పూర్తవుతుందా? ఇంకా ఏం కావాలి నీకు? నన్ను నమ్మించి భలే మోసం చేసావక్క. నమ్మక ద్రోహం చేశావు. అఖిల్కి ఈ కుటుంబానికి నమ్మక ద్రోహం చేసింది నువ్వు. నాది మోసమైతే మీరు చేసిందేంటి బావగారు? తగ్గ కుట్ర అనాలా? అలాంటివి నువ్వు చేస్తావు. అభి వసూలు చెయ్యరు. చెయ్యరు అని నేను అనుకున్నానక్క, కానీ చేశారు. నువ్వు చేసిన తప్పులకి తగిన శాస్తి చేశారు. ఆగండ్రా, అసలు అది ఎందుకు వచ్చిందో అడగండి. ఇదిగో తను నీ స్నేహితురాలే కదా, నువ్వే అడగత్తా? ఎవరూ అడగాల్సిన అవసరం లేదు, నేనే అడుగుతాను. లాయర్ గారు, లాయర్తో వచ్చిందంటే ఇదేదో పెద్ద ప్లాన్తోనే వచ్చినట్టుంది. నేను ఎందుకు వచ్చానో వీళ్ళకి చెప్పండి లాయర్ గారు. చట్ట ప్రకారం అఖిల్ హారికలకు విడాకులు వచ్చాయి, కానీ హారికకు న్యాయపరంగా రావాల్సిన భరణం రాలేదు. ఆ భరణం తీసుకోవడానికి తనొచ్చింది. విన్నారు కదా, నాకు రావాల్సిన భరణం ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను. ఇంకా నీకు భరణం ఏంటే? ఈ ఇంట్లో నువ్వేం కష్టపడ్డావని నీకు భరణం ఇవ్వాలి. విడాకులు తీసుకుంటే భరణం ఇచ్చి తీరాలి. ఇవ్వకపోతే ఏం చేస్తారు? కేసు పెడతాను, కోర్టుకి ఈడుస్తాను. అప్పుడు ఇంకా ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. చెప్పండి లాయర్ గారు. అవును, ఇక్కడే సెటిల్ చేసుకుంటే ఏ సమస్య ఉండదు. కోర్టుకు వెళితే పెద్ద మొత్తంలో నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. పైగా మీ పరువు కూడా పోతుంది. ఏంటి బెదిరిస్తున్నారా? లేదక్కా, నువ్వు చేసిన మోసానికి ఖరీదు కడుతున్నాను. భరణం ఇస్తారా, పరువు తీసుకుంటారా? ఏమీ ఇవ్వం. నీకిష్టం వచ్చింది చేసుకో. నీకు భయపడే వాళ్ళెవరూ లేరిక్కడ. అఖిల్, నువ్వు ఆగు. చూడు హారిక, నువ్వు కేసు పెట్టినంత మాత్రాన మాకొచ్చే నష్టం ఏం లేదు. నీకు భయపడి కాదు, ఆడపిల్లవే ఈ ఇంటికొచ్చి అడుగుతున్నావని నీకెంతో కొంత ఇవ్వడానికి ఒప్పుకుంటున్నాం. వసు గారు, వెళ్ళి ఆ డాక్యుమెంట్స్ తీసుకురండి. తన వాటా ఆస్తి తనకిచ్చేద్దాం. నక్క తోక తొక్కొచ్చావే, నీ కాస్తులో వాటా ఇస్తున్నారు, నా వాటా కూడా తీసుకోవాలి. ఆగండి వదినా. తనకెందుకు ఆస్తి ఇవ్వాలన్నయ్య? ఆస్తి కాదు, భరణం ఇవ్వాలి. ఎవరివ్వాలి? నాకు విడాకులిచ్చింది నువ్వే కాబట్టి నువ్వే ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి? ఈ ఆస్తిలో సగం ఇవ్వాలి. చెప్పండి లాయర్ గారు. అవును, విడాకులయ్యాక భర్త ఆస్తిలో సగం భార్యకు భరణంగా ఇవ్వాలి. అంతే కదా, ఇస్తాను. తీసుకో.
ఏంటి 500? అవును. జస్ట్ 500 ఇస్తావా? భరణం ఇస్తున్నావా, భిక్షం వేస్తున్నావా? భిక్షం కాదు, భరణమే. ఏం మాట్లాడుతున్నారండి? ఆఫ్టర్ ఆల్ 500 భరణంగా ఇస్తారా? అంతకు మించి ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేవు. ఈ ఇల్లు ఆస్తి ఉన్నాయి కదా. ఇవేవి నావి కావు, మా అన్నయ్యవి. ఇదంతా తన కష్టార్జితం. నా పేరుతో ఏ ఒక్క ఆస్తి లేదు. నా బ్యాంక్లో రూపాయి కూడా లేదు. చాలా రోజులుగా వీల్చైర్లో ఉన్నాను కాబట్టి సంపాదన కూడా లేదు. ఉన్నది ఒక్క 1000 రూపాయలు మాత్రమే. ఇందులో సగం నీకు తీసుకో. ఇది అన్యాయం రా. ఇంతకు ముందు సగం ఆస్తి ఇస్తామని దానికి ఆశ పెట్టారు. కనీసం పావ ఆస్తి అయినా ఇవ్వండ్రా, లేకపోతే అది ఎలా బతుకుతుందిరా? ముష్టెత్తుకుని బతకమను. అంటే నన్ను బెగ్గింగ్ చేసుకోమంటున్నావా? కాళ్ళు రెండు పోయి వీల్ చైర్లో పడినా నీకు సిగ్గు రాలేదు. హారిక, అఖిల్కి ఎవరి వల్ల కాళ్ళు పోయాయి? నీ వల్ల కాదా? సిగ్గులేంది ఎవరికి? నీకా అఖిల్కా? నా ముందే నా క్లయింట్ని కొడతారా? నీకెంత ధైర్యం? చూడండి లాయర్ గారు, తను ఒక్క చెంప దెబ్బ మాత్రమే తినింది. మిగతా బ్యాలెన్స్ దెబ్బలు మళ్ళీ వస్తే పడతాయి. చూడు హారిక, ఆడపిల్లవన్న సానుభూతితో నిన్ను, నల్లకోటు వేసుకున్నారన్న గౌరవంతో మిమ్మల్ని ఇప్పటి వరకు భరించాం. నోరు తెరిచి అడిగింది కదా అని ఆస్తి ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాం. కానీ తను అందుకు అర్హురాలు కాదు అని ఇప్పుడు అర్థమైంది. వెంటనే వెళ్ళిపోతే మర్యాదగా ఉంటుంది, లేదంటే నాకు భరణం ఇవ్వకుండా ఎలా పంపిస్తారు? నేను ఒక 500 ఇచ్చాను. మా వదిన చెంప దెబ్బిచ్చింది. లెక్క సరిపోలేదా? నన్ను ఇంతలా అవమానిస్తారా? మీరు బాగుపడరు, సర్వనాశనం అయిపోతారు. ఏంటి శపిస్తున్నావా? మర్యాదగా బయటికెళ్ళు. అఖిల్కి సేవలు చేయలేదు, అఖిల్తో బిడ్డని కనలేదు, ఏ రోజు బాధ్యతగా లేవు. భరణం కావాలా నీకు? భరణం? నువ్వు చేసిన చీటింగ్కి నిన్ను జైలుకు పంపించకుండా క్షమించడమే ఎక్కువ. వెళ్ళమమ్మా. వెళ్తాను, కానీ మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. మీ అందరి అంత చూస్తాను. మిమ్మల్ని బయటికి ఈడుస్తాను. మీ పరువు ఆస్తి అన్ని పోయేలా చేయకపోతే నేను హారికనే కాదు. నీ ఇష్టం వచ్చింది చేసుకో. గెట్ అవుట్. హారికకు ఆస్తి రాలేదు, అందులో నాకు వాటా కూడా రాలేదు. ఏంటత్తా ఏదో బాధపడుతున్నట్టున్నావు?
హారికతో పాటు నువ్వు కూడా బయటికి వెళ్ళిపోతావా? ఆ? నేనెందుకు వెళ్తానే? నేనేం తప్పు చేశాను? ఇందాక హారిక తరపున మాట్లాడావు కదా, తనకి భరణం ఇవ్వాలి అన్నావు కదా. అత్తయ్య, ఇంకొకసారి హారికకు సపోర్ట్ చేసావంటే బాగుండదు అత్తయ్య. ఏదో జాలిపడి అన్నాను అభి, అంతేకాని హారిక మీద నాకేం ప్రేమ లేదు. ఇక ఈ ఇంటికి హారికకి ఎలాంటి సంబంధం లేదు. ఇంట్లో ఎవరూ కూడా హారికతో సంబంధం పెట్టుకోకండి. పెద్దమ్మ, అత్తయ్యకి కాస్త గట్టిగా చెప్పు. ఈ ఇంట్లో అత్తయ్య ఒక్కతే హారికను వెనకేసుకొని వస్తుంది. దానివల్ల ఈవిడికి ఏం లాభం ఉందో ఏమో. దాంతో నాకేం లాభం ఉంటుంది? నన్నెందుకు ఇరికిస్తున్నావు? ఏదో పాపం అని జాలిపడి. హారికపై జాలి పడాల్సిన అవసరం లేదు. తనకిచ్చిన అన్ని అవకాశాలని నాశనం చేసుకుంది. తన జీవితం తన ఇష్టం. అంతే వసు, అంతే. దాని రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఇక నేను దాన్ని ఏం పట్టించుకోను. ఈసారి హారిక ఇంటికొస్తే తన మొహం మీద తలుపులేసేయండి. అతయ్య, నీకే చెప్తున్నాను, నువ్వు దాన్ని ఎంకరేజ్ చేసావనుకో, దానికి పట్టిన గతే నీకు పడుతుంది. అయ్యయ్యో, అదేం లేదు. నా మానా నేనుంటాను. నాకెవరితోనే అవసరం లేదు. వసుగారు, టైం అయింది, మనం స్కూల్కి వెళ్దాం పదండి. అన్నయ్య, నువ్వు ఆఫీస్కి వెళ్ళు. స్కూల్ పని అవ్వగానే నేను వచ్చి జాయిన్ అవుతాను. సరే అభి. పిల్లలు పదండి. వసుగారు, వెళ్దాం పదండి. రండి రండి. అమ్మా, నేను నందిని గుడికి వెళ్ళొస్తాం. విడాకులు వస్తే కొబ్బరికాయ కొడతానని దేవుడికి మొక్కుకున్నాను. అలాగే అఖిల్, వెళ్ళిరండి. మీ అబ్బాయి బన్నీ చాలా బాగా చదువుతున్నాడు సార్. వెరీ డిసిప్లిన్డ్. స్పోర్ట్స్లో, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో యాక్టివ్గా ఉంటాడు. తన గురించి మాకు ఎలాంటి కంప్లైంట్స్ లేవు. థ్యాంక్ యూ మేడం. మరి మా అను, కీర్తి ఎలా చదువుతున్నారు మేడం? వాళ్ళు కూడా బాగా చదువుతున్నారు మేడం. బన్నీ వాళ్ళని బాగా కేర్ చేస్తాడు. అన్ని విషయాల్లో దగ్గరుండి చూసుకుంటాడు. ఆడపిల్లల విషయాల్లో కూడా నో ఇష్యూస్. మేడం, వాట్ అబౌట్ కిట్టు? ఆ అబ్బాయి గురించి చెప్పాలి. తను రెగ్యులర్గా స్కూల్కి రావడం లేదు. వచ్చినా చదవడు. క్లాసులో అల్లరి చేస్తాడు. సారీ మేడం, తను కొత్తగా వచ్చాడు కదా, మీరే కాస్త డిసిప్లిన్ నేర్పించాలి. కోర్స్, ఆ పని మేము ఎలాగూ చేస్తాం, కానీ మీరు కూడా కేర్ తీసుకోవాలి. షూర్ మేడం, మేము చూసుకుంటాం. బన్నీ క్లాస్లో అందరూ బాగా చదువుతారు. అందుకని కిట్టుని బన్నీ క్లాస్కి షిఫ్ట్ చేయాలనుకుంటున్నాం. బన్నీని మిగతా పిల్లల్ని చూసి కిట్టు నేర్చుకుంటాడు. మంచి నిర్ణయమే మేడం, ఆ పని చేయండి. ఇంకేమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? నో మేడం, మీరు టైంకి ఫీజు పే చేస్తున్నారు, పేరెంట్స్ మీటింగ్కి అటెండ్ అవుతున్నారు, కల్చరల్ ఈవెంట్స్ కూడా వస్తున్నారు. ఈ విషయంలో మేము చాలా హ్యాపీ. కిట్టు విషయమే మీరు కాస్త చూసుకోండి. తప్పకుండా మేడం. వస్తాం మేడం. మంచిదండి. ప్రిన్సిపల్ మేడం ఏం చెప్పారు డాడీ? మీరు వెరీ వెరీ గుడ్ అని చెప్పారు.